స్పీకర్ సార్, ఇది మేము కరీంనగర్ తెలంగాణ చౌకలో కొట్లాడ నువ్వు అసెంబ్లీ తీసుకొస్తే ఎట్లా అధ్యక్ష? మేము కరీంనగర్లో ఎందుకు ఓడిపోయిన పారిపోయిన వర్డ్స్ అంటాను. ఇప్పుడు అన్నా ఆ వర్డ్ అంటానా? నేను ఎందుకు మాట్లాడాలి? కరీంనగర్ జిల్లా ఎందుకు పారిపోయినా అన్నానా? నేను అన్నానా? ఆ వర్డ్ ఎందుకు అన్నారు? జిల్లా ఇచ్చి పెట్టిపోతారు ఎవడన్నా? అది పద్ధతి కాదు. మీరు మంత్రిగా చేసిర్రు, మరి మీ అనుభవాన్ని ఎక్కడ చూపెడుతున్నారు అధ్యక్ష? వారి అనుభవాన్ని చూపెడతలేరు. ఇంత మాట్లాడుతున్నారు కదా. నేను ఒకటే గుర్తు చేస్తా, వీళ్ళ ప్రభుత్వ హయాంలోనే సాక్షాత్తు ఆనాటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితమ్మ ఆధ్వర్యంలో ఒక స్కూల్ విజిట్ చేస్తే మా కేటీఆర్ గారి తనయుడు ఏంటి ఇది స్కూల్లేనా ఇట్లుంటాయా అని ముక్కు మూసుకున్నది మీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వంలో కాదు. సాక్షాత్ ఆనాటి ఐటీ మినిస్టర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి యొక్క మనుమడు, మరి సాక్షాత్ అక్కడ మంత్రి గారే ఉన్నారు, విద్యాశాఖ మంత్రి గారు. ఇట్లాంటివి ఉన్నాయి. నేను ఒకటే అన్న నా స్పీచ్లో, చాలా జరుగుతున్నాయి, ఆరంభం కాదు ఈ పాయిజనింగ్స్, కానీ అంతం మాత్రం చేయాలి. దానికోసమని మనం ఇట్లాంటివన్నీ చేస్తున్నాం, మీరు సహకరించండి అని కూడా నేను అప్పీల్ చేసిన. అయినా కూడా మీరు దాన్ని కాంట్రవర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఆయనను పారిపోయిండు, ఇది పోయిండు, ఇది కరెక్ట్ కాదు కదా. పొన్నం గారిని కూడా అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. ఎక్కడైనా చేయొచ్చు. అరే అది ఎక్కడ ఎందుకో, మరి మీ కేసీఆర్ గారు ఎక్కడ పోయిండు, మీ కేటీఆర్ గారు ఎక్కడ పోయిండు, హరీష్ రావు గారు ఎక్కడికి పోయారు, ఎడబై పోటీ చేసిర్రు. అది ఫస్ట్ మీరే చేసిర్రు కదా మీ పార్టీ నుంచి. సార్, హైదరాబాద్ ఉన్న కేటీఆర్ వచ్చి సిరిసిల్లలో పోటీ చేస్తే తప్పలేదు. కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడ పోటీ చేస్తే తప్పలేదు. వాళ్ళు పారిపోయిందా, పిరికి పందాలా చెప్పు. వాళ్ళని అంటున్నావు, వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు. వాళ్ళంతా పిరికి పందాలా, పారిపోయిండ్రా? నియోజకవర్గం హరీష్ రావు గారి నా దగ్గర తోటపల్లి సిద్దిపేట